గంజాయి రహితంగా రాష్ట్రం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ శాఖ ఆధ్వర్యంలో తాడేపల్లి కేఎల్ యూనివర్సిటీలోని డ్రగ్స్ నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఈగల్ ఐజీ ఆకే రవి కృష్ణ పాల్గొని విద్యార్థి చదువు సమయంలో డ్రగ్స్ కు బానిసైతే వారిపై పడే దుష్ప్రభావాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా అల్లూరు సీతారామరాజు ప్రాంతాల్లో డ్రగ్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టామని, అల్లూరి నడిచినటువంటి నేలపై అందరికీ మంచి చేస్తామని, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక ఏర్పాట్లకు సదస్సులను నియంత్రణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా దృష్టి పెట్టామని తెలియజేశారు. దీనిలో భాగంగానే ఈగల్ శాఖ ఆధ్వర్యంలో నిరంతరం నిఘా ఉంటుందని, ఇప్పటికే అనేక మందిని ఈగల్లో భాగస్వామ్యం చేశామని, విద్యార్థులు తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యం చేసి రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. కేఎల్ యూనివర్సిటీలోని డ్రగ్స్ నియంత్రణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయటం, దానికి ఈగల్ ఐజీ గుంటూరు ఎస్పీ, ఈగల్ ఎస్పీలు రావటం, విద్యార్థులకు డ్రగ్స్ వలన కలిగే నష్టాలు, ఇబ్బందులను తెలియజేయటం సంతోషంగా ఉందని వర్సిటీ వర్గాలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్, ఈగల్ ఎస్పీ నగేష్ బాబులతో పాటు పలువురు పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు. లైబ్రరీస్ కానీ ఇంకోటి బాగా ఉపయోగించుకోండి. అదేవిధంగా ఇందాక ఎస్పీ గారు Thank you so much, sir, for giving live examples to our students and educating them by stating how ఈరోజు డ్రగ్స్ సే నో టు డ్రగ్స్ అనే దాని మీద ఐజీ గారు, ఎస్పీ గారు మా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులందరికీ కూడా దానివల్ల జరిగే దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా స్టూడెంట్స్ ఉండాలి అనే దాని మీద ఓరియంటేషన్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క విద్యార్థినికి కూడా మొట్టమొదటి నుంచి ఈ ర్యాగింగ్లో, యాంటీ ర్యాగింగ్ల వల్ల, అట్లాగే ఈ ఈ డ్రగ్స్ తీసుకోవటం వల్ల ఉన్న దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో మొట్టమొదటి నుంచి కూడా ఈ యూనివర్సిటీ ఎంతో డిసిప్లిన్గా వాళ్ళందరికీ కూడా ఆ అవేర్నెస్ క్రియేట్ చేయటం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఇట్లాంటి సెషన్స్ ఇంకా ఎన్నో కండక్ట్ చేసి మేము ఈ యూనివర్సిటీలో మా సహకారం పూర్తిగా అందించి ప్రతి విద్యార్థి చేత కూడా ఈ ఈగిల్లో మెంబర్షిప్గా చేయించి వాళ్ళందరినీ కూడా ఈ సమాజంలో ఒక మంచి విద్యార్థులుగా బయటికి తీసుకువచ్చి మా సహాయ సహకారాలను అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరొకసారి ఈ ఎస్పీ గారికి, ఐజీ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కేఎల్ యూనివర్సిటీ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థులతోని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్ అనే ఆర్గనైజేషన్ తీసుకురావడం జరిగింది. ఈగల్ ప్రధానమైన ఉద్దేశం డ్రగ్స్, గంజాయి లేని సమాజం కోసం ఈగల్ కృషి చేస్తుంది. మేమందరం కూడా విద్యార్థులకు ఒకటే చెప్తున్నాం, ఎన్డీపీఎస్ చట్టం చాలా కఠినమైన చట్టం. ఈ కేసుల్లో ఇరుక్కుంటే ఇంకా సుమారుగా 20 సంవత్సరాలు గరిష్టంగా శిక్ష పడే అవకాశం ఉంది. గంజాయి, డ్రగ్స్ ఎవరైనా వాడినా, ఎవరైనా సరఫరా చేసినా తక్షణం కూడా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా 1972 1972 కాల్ సెంటర్కి సమాచారం ఇవ్వాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. సే నో టు డ్రగ్స్. ఒక మంచి వాతావరణంలో మన రాష్ట్రంలో ప్రతి విద్యా సంస్థ ఉండాలని బలంగా ఈగల్ కోరుకుంటుంది. అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. గతంలో మీకంటూ ఒక మార్క్ ఉంది సార్, అంటే ఈగల్లోకి వచ్చిన తర్వాత మీ మార్క్ ఇంకేమన్నా సపరేట్గా ఉన్నది సార్? ఈగల్లోని మొత్తం 5 కోట్ల మంది సభ్యులు కావాలని కోరుకుంటున్నాం. ప్రతి తల్లి కూడా ఈగల్ బ్రాండ్ అంబాసిడరే. మేము ప్రత్యేకంగా ఎక్కడైతే సోర్స్ ఉందో గంజాయి సోర్సు, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఆ జిల్లాలో కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం జరిగింది. సుమారుగా చాలా ఎకరాల్లోని గంజాయిని గుర్తించడం, ధ్వంసం చేయడం కూడా జరుగుతుంది. అల్లూరు నడిచిన నేలలోని పవిత్రమైన నేలది. అక్కడ ఉన్న ట్రైబల్ సంబంధించిన సోదరిమణులందరూ కూడా విజ్ఞప్తి చేసాం అక్కడ గంజాయి పండించద్దని. అదేవిధంగా ప్రభుత్వం కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది ఆల్టర్నేటివ్ క్రాప్స్ వాళ్ళ సపోర్ట్ చేయడానికి. అదేవిధంగా ప్రతి తల్లిని కలుస్తాం ఈగల ద్వారా. ప్రతి తల్లిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం, విద్యార్థులు ఎలా ఉన్నారు వాళ్ళ గురించి కనిపెట్టుకు ఉండాలని చెప్పేసి. అదేవిధంగా విద్యా సంస్థలందరినీ కూడా ప్రత్యేకంగా మేము అప్పీల్ చేస్తున్నాం, మరో విద్యార్థి ఈ డ్రగ్స్కి, గంజాయికి బానిస కాకూడదు. మన విద్యార్థులు కాపాడాల్సిన బృహత్తరమైన బాధ్యత మన మీద ఉంది.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అని చేసే ఒక ప్రధానమైన కార్యక్రమం చేపడుతుంది. ఇప్పుడు సుమారుగా మేము 1 కోటి మంది ప్రజలను ఇప్పుడు కలవడం జరిగింది ఈ డ్రగ్స్ వద్దు బ్రో అని క్యాంపెయిన్లో. అదేవిధంగా 1972 కాల్ సెంటర్ కూడా పటిష్టంగా చేసి భవిష్యత్తులో గంజాయి డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ కోసం మరింత పాటుపడతామని చెప్పి అందరికీ చెప్తున్నాం. సార్ కారపొడి టైపులో గంజాయికి సంబంధించి ఏమన్నా స్పెషల్గా ఇంకా ఆలోచనలు చేస్తున్నాం, తప్పకుండా చేస్తాం. ఇంకా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తాం, బలంగా వెళ్తాం. ఖచ్చితంగా మేము ఈ డ్రగ్స్ గంజాయి మీద ఒక ఉద్యమం కింద ముందుకు తీసుకెళ్ళి అవి లేకుండా సమాజంలోని అవి లేకుండా చేయడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం.